ఆంధ్రజ్యోతిని హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే మంచి చేసినప్పుడు అభినందించాలి. ఇసుకకి సంబంధించి వరుస కథనాలు ప్రొజెక్ట్ చేసుకొస్తోంది. ఇదిగో ఇది తాజాగా ఇసుక మంట అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి, కాకపోతే తెలివిగా జనరల్ ఎడిషన్లో కాకుండా లోకల్ ఎడిషన్స్లో వేస్తోంది నెగిటివ్ వార్తలు. జనరల్ ఎడిషన్స్లో మాత్రం అంత అద్భుతంగా ఉందని చెప్తుంది. సరే, అది వాళ్ళ ఆ మాత్రం అసలు రాస్తున్నందుకు అభినందిద్దాం. ఇందులో చెప్తున్నది ఏంటంటే ఇసుక బిల్లు 4,900, కానీ వసూలు చేసేది 11,000. కొంత సొమ్ము ప్రజాప్రతినిధుల కోసం. ఇది ప్రస్తుతం రాసుకొచ్చినటువంటి దాంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఉచిత ఇసుక బ్లాక్ మార్కెట్ పరమైంది, సామాన్యులకు అన్నం ద్రాక్షగా మారుతోంది. 10 రోజులుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రావులపాలెం స్టాక్ పాయింట్ మినహా మిగిలిన అన్ని చోట్ల ఇసుక ఎగుమతులు నిలిచిపోయినాయి. ఇక్కడ మాత్రం రోజుకి 200 లారీల ఇసుక ఎగుమతి అవుతుంది. లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల నిమిత్తం 4,900 వసూలు చేయాలి. అంతే మొత్తం లో బిల్లు ఇస్తూ 11,000 వసూలు చేస్తున్నారు. దీని మీద ప్రశ్నిస్తే ఇలా వసూలు చేసిన మొత్తంలో అక్కడ ప్రజాప్రతినిధికి 6,100 ఇస్తున్నామని 6,100 ఇస్తున్నామని స్టాక్ పాయింట్ సిబ్బంది చెప్తున్నట్టు లారీ ఓనర్లు చెప్తున్నారు. ఈ లెక్కన రోజుకి 200 లారీల ఇసుక ఎగుమతి అవుతుంటే 12 లక్షలు ఆ నేత జేబులోకి వెళ్తుందన్నమాట. తూర్పు పశ్చిమ 20,000 పైమాటాడు. తూర్పు పశ్చిమ కోనసీమ జిల్లాలోని స్టాక్ పాయింట్ల పడవల ర్యాంపుల్లో ఇసుక ఎగుమతులు నిలిచిపోవడంతో రావులపాలెం స్టాక్ పాయింట్ సిబ్బంది ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. 20 టన్నుల ఇసుక లారీ 45 యూనిట్లు, ఏలూరులో 26,000, తాడేపల్లిగూడెం భీమవరంలో 23,000, పాలకోలు నరసాపురంలో 21,000 అన్లోడ్ చేస్తున్నారు. జగన్ సర్కార్ హయాంలో వరదల సమయంలోనే 5 యూనిట్ల ఇసుక లారీ 18,000కి మించి లేదు. ఇప్పుడు ఉచితం అంటూ నిలువు దోపిడీ చేస్తున్నట్టు విమర్శలు వెలువెత్తున్నాయి. ఇప్పటికీ 20 రోజులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మాణ రంగం పడకేసింది. ఒకవైపు ఎడతెరిపి లేని వర్షాలు, మరోవైపు ఇసుక కొరత నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయాలపై ఫిర్యాదులు రావడంతో సీఎంపీఎస్సీ దృష్టి సారించింది. బిల్లు కన్నా అదనంగా వసూలు చేస్తున్న వైనమే సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరినట్టు సమాచారం అని రాసుకొచ్చారు. అంటే ఇక్కడ జరిగింది ఇది. ఓవరాల్గా ఇసుక అన్నది ఎవరున్నా తింటారన్నది నేను చెప్పింది ఇక్కడ మరోసారి నిజమైంది.